శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. టాలీవుడ్ కి ఇంకొక బాబు రోషన్ బాబు. అన్న రోషన్ అన్న నీకు దండం అన్న. రోషన్ అన్న ఇన్ని రోజులు ఎక్కడ పోయావన్నా? రోషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. దుల్కర్ సల్మాన్ అన్న యాడైన తర్వాత సినిమా ఎక్కడికో పోయింది అంతే. నేనేంటంటే నేను ఇంత పెద్ద రోల్ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం. తెలంగాణ అంటే ఏంటో, ఎలా సాధించుకున్నామో తెలంగాణను మరోసారి తెలియజేసింది. ఛాంపియన్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా తీసిరు. బాలీవుడ్ లో రితిక్ రోషన్ అయితే మన టాలీవుడ్ కి రితిక్ రోషన్, మన రోషన్ అన్న హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉన్నాడు మన రోషన్ అన్న. ఇప్పుడే ఛాంపియన్ సినిమా వచ్చినా, శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. రోషన్ తండ్రి శ్రీకాంత్ అంత మంచిగా ఉందన్న. రోషన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. పెళ్లి సందర్భంలో చూసామన్నా, ఇన్ని రోజులు ఎందుకు బ్యాక్ ఇచ్చినా అంటే ఛాంపియన్ కోసం బ్యాక్ ఇచ్చిండు. సినిమా అంటే ఇది ఇలా ఉండాలని యాక్టింగ్. అసలే శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, ఈ సినిమాతో రోషన్ తండ్రి శ్రీకాంత్ అన్న. తండ్రి మాట నిలబెట్టాలన్నా. చాలా చాలా బాగుంది స్టోరీ. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అంటే అతని కష్టంలో చాలా చాలా బాగుంది కరెక్ట్. కానీ రోషన్ శ్రీకాంత్ కొడుకు అంతే. శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు. రోషన్ నువ్వు ఎట్టంటావు అన్నా? సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. స్టోరీ మాత్రం నాకు కొత్తగా అనిపించింది. మెయిన్గా అన్న అసలు ఆ సీక్వెల్స్ అన్న, ఒక్కొక్క సీన్స్ అసలు అమ్మ హెవీ సీన్స్ అన్న. అసలు రోషన్ అన్న అసలు ఏమి యాక్టింగ్ చేసాం నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ కొత్తగా ఉందని. అంటే రజాకారు అప్పట్లో ఎలా జరిగిందో ఆ ఫుడ్ అంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక ఊర్లో చాలా సమస్యగా తీసుకొని చేయడం చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యానింగ్ అన్న ఎదిరిపోతారా అన్న. రోషన్ ముందు మన రితిక్ రోషన్, టాలీవుడ్ రితిక్ రోషన్. బాలీవుడ్ లో రితిక్ రోషన్ అయితే మన టాలీవుడ్ కి రితిక్ రోషన్, మన రోషన్ అన్న. అది అన్న వేరే లెవెల్ అన్న. అంటే యాక్టివేట్ సీన్స్ ఏ హీరో చేయలే అన్న. వామ్మో ఒక్కొక్క సీన్ అన్న యాక్టివేట్ సీన్ చేస్తారు, ఫైటింగ్ సీన్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ అన్న ఏడ తగ్గలే అన్న. అసలు ఆ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. స్టోరీ మాత్రం కొత్తగా ఉందన్న. అండ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ క్లైమాక్స్ కి గెస్ట్ రోల్ అన్న దుల్కర్ సల్మాన్ వస్తాడు క్లైమాక్స్ కి. వామ్మో అదిరిపోతుంది భయ్యా. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్. నేను దుల్కర్ సల్మాన్ ఉన్నాను అనుకోలేదు. బాగుంది. అండ్ నేను హీరోయిన్ గిరా 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 ఒక్క సాంగ్ చూడొచ్చు. మూవీ అండ్ ఈ వాకింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సినిమా ఎలా ఉంది? సినిమా ఈజ్ ఎక్సలెంట్. నాకైతే పిచ్చిగా నచ్చింది. బాగాలేదంటే బాగాలేదని చెప్తాం భయ్య. అదే నేను సైలెంట్గా అట్లా వెళ్ళిపోతాం. మేము కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఆగాము. మేము ఇంకా నిల్చున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంగేజింగ్గా చేశారు. ఎందుకంటే మేము సినిమా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. యాక్చువల్గా ఏదో ఎడిటింగ్ వర్షన్ చూసాం. కానీ నా స్వార్థము నేనేంటంటే నేను ఇంత పెద్ద రోల్ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు డైరెక్టర్స్ ఇయర్ భయ్యా రోల్స్. పెద్ద రోల్స్ ఇవ్వాలంటే దే షుడ్ బిలీవ్ అస్. నాకు కూడా చాలా కోపం వచ్చింది చూస్తున్నప్పుడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, హీరోకి అడ్డం పడుతున్నాడు. ఇంత పెద్ద రోల్ ఎప్పుడు దొరికింది. దాన్ని ఖచ్చితంగా ఆడియన్స్ చెప్పడం బట్టి నేను బాగా చేశానని చెప్పారు కాబట్టి యాజ్ అన్ యాక్టర్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంది. అండ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. 3 hours సైలెంట్గా థియేటర్లో నుంచి అస్సలు జరగకుండా లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఎస్ వీ హ్యావ్ డన్ ఇట్. థ్యాంక్ యూ. ఓవరాల్ వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సూపర్. అన్ని దెబ్బల దగ్గర నుంచి అన్ని పీటరిన్స్ మాస్టర్ కానీ లిటరల్గా అమ్మో పీటరిన్స్ ఫైట్స్ అనేసరికి అయ్యా ఇప్పుడు ఫైట్ ఉంది ఇట్లా వణికిపోయేటోళ్ళము. కానీ ఆయన కాన్ఫిడెంట్ కొట్టి చూపిస్తాను. ఎస్ మీరు చూసిండొచ్చు ఆ బాంబ్ బ్లాస్ట్లు అవి. మేమైతే వీఆర్ వాకింగ్ త్రూ బాంబ్ బ్లాస్ట్. ఇట్లా సెగ తగలేదు మొహం పైన. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే. ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం గుర్తుండే. వీఆర్ హ్యాపీ. అట్ లాస్ట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ అన్న. నాకైతే ఇప్పుడే ఛాంపియన్ చూసి వస్తున్నాను. రోషన్ గారిది శ్రీకాంత్ గారి కొడుకు రోషన్. నాకైతే మహేష్ బాబు తర్వాత మళ్ళీ అంత గ్లామరస్గా టాలీవుడ్కి ఇంకొక బాబు రోషన్ బాబు అని పిలుచుకుందాం. రోషన్ బాబు అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదన్న. మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుండే. అండ్ ఈవెన్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా అసలు మనం నిర్మలా కాన్వెంట్ చూసినప్పటికీ దాని తర్వాత పెళ్లి సందడిలో చూసాము. ఆయన డ్యాన్స్, ఆయన యాక్టింగ్ కూడా వి లవ్డ్ ఇట్. అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తాడు అని వెయిట్ చేస్తున్నాము. అండ్ హీ కేమ్ విత్ అ బ్యాంగ్. రియల్లీ అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, డ్యాన్స్లో కూడా రితిక్ రోషన్కి ఏమాత్రం తీసిపోవడం. నాకు ఇంకొంచెం బాడీ కానీ వస్తే మాత్రం రితిక్ రోషన్కి ఏమాత్రం తీసిపోడు. మన టాలీవుడ్లో ఇచ్చి పడేస్తాడు. నేను నిజంగా చెప్తున్నా. ఇంకా ఇట్లాంటి మంచి స్క్రిప్ట్స్ తీసుకొని ముందుకు వస్తే మాత్రం ఇచ్చి పడేస్తాడు. అండ్ మూవీ దగ్గరకు వస్తే లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఇంకా లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే
స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం పరిపాలన నుంచి, రజాకార్ల పరిపాలన నుంచి విముక్తి పొందడానికి మనం ఎంత కష్టపడ్డారు మన వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు. ఎస్పెషల్లీ ఇప్పుడు అదే గడ్డ మీద ఉన్నాం. ఎంతమంది రక్తాలు చిందించారు, ఈ మట్టిలో ఎంతమంది రక్తం కలిసిపోయింది అన్న స్టోరీని, అదొక ట్రూ ఈవెంట్స్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, నేను ఫలానా అని చెప్పలేను. అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు, అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు. నేను అది ఎక్సైట్మెంట్, నేను ఏం పర్లేదు, ఇక మీరు స్పాయిలర్ అనుకోండి, ఏమని పర్లేదు. మహానటి నుంచి ఆయన్ని రైట్స్ రాయించుకున్నాడు. అసలు ఆయన ఇంకా తెలుగు ఇండస్ట్రీకి అంకితం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నాకు అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇన్నాళ్ళు అసలు భలే దాచారు దుల్కర్ సల్మాన్ గారిని మాత్రం. అసలు ఆయన్ని చూడంగానే ఇంకా క్లైమాక్స్ దగ్గర ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఆయన క్యారెక్టరు, అక్కడ రోషన్తో వచ్చే కెమిస్ట్రీ, ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. అండ్ ఓవరాల్గా వెరీ గుడ్ ఫ్లిక్. ఛాంపియన్ అనే టైటిల్కి రోషన్ గారు న్యాయం చేశారు ఆ రోల్తో. హీరోస్ కూడా అంటే యాక్సెప్ట్ చేయరు కదా ఇలాంటి స్టోరీని. రోషన్ దీని మీద డెడికేటెడ్గా చేయడం ఎలా అనిపిస్తుంది? నేను అదే గ్రేట్ అని ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఇలాంటి స్టోరీస్ని, ఇలాంటి కాన్సెప్ట్స్ని యంగ్ హీరోస్, ఎస్పెషల్లీ ఇలాంటి ఇప్పుడిప్పుడే స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ అవుతున్న హీరోస్, ఇప్పుడిప్పుడే జనాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్న హీరోస్ ఇలాంటి స్క్రిప్ట్స్తోనే ముందుకొస్తే జనాలకి ఇంకొంచెం ఎక్కుతారు, జనాలకి ఇంకా నచ్చుతారు, మనసుకి దగ్గర అవుతారు. బాక్స్ ఆఫీస్కి ఎవరైనా దగ్గర అవ్వచ్చు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అనేవి 10 సినిమాల్లో ఒక్క సినిమా కొడితే చాలు, రికార్డులో ఉండిపోతుంది. కానీ అది కాదు కావాల్సింది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో, సినిమా ప్రేమించే ప్రేక్షకుల గుండెలకి దగ్గర అవ్వాలి. రోషన్ గారు అదే చేశారు. 3-4 ఏళ్ళు దూరంగా ఉన్నా కూడా స్పీచ్లో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా వచ్చారో మేము అంతే హ్యాపీగా, కాన్ఫిడెంట్గా సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి ఇంకో 10 మందికి చూడమని మేము కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. అండ్ అనస్వర రాజన్ గారు ఎంత క్యూట్గా ఉన్నారు అంటే ఇంకా ఆవిడని కూడా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుండే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అండ్ ఇద్దరిది పేరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మన రజాకార్ వ్యవస్థ, ఆల్రెడీ రజాకార్ సినిమా వచ్చింది, అలాగే రాజన్న సినిమాలో దొరసాన్ల గురించి చూపించారు. సో ఇది కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ రోషన్, అనుస్వర్ రాజన్ అండ్ బలగన్ సంజయ్ గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సో నాకైతే అంటే ఒక మనకి ఫిక్షనల్ స్టోరీ అయినా కూడా చాలా రియలిస్టిక్గా, నిజంగా ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉండేది అన్నది చూపించారు. బట్ బైరాన్పల్లి జరిగిన వాస్తవాన్ని మనకు చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న యాక్షన్ ఏంటి, బైరాన్పల్లి ఇన్సిడెంట్ తర్వాతే వాళ్ళు తీసుకున్న ఆపరేషన్ పోలో సక్సెస్, అండ్ హైదరాబాద్ని మన దేశంలో కలపడం. సో అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడో కొంత ఫిక్షనల్ తీసుకున్నారు కాబట్టి, ఫుట్బాల్ గేమ్ అదిని. సో మైకేల్ క్యారెక్టర్ అది. సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. రోషన్కి ఇది నాకు తెలిసి, ఆయనకి హిట్ మూవీ ఖచ్చితంగా. పాత 2 సినిమాలు చూసుకుంటే దీంతో హిట్ అయితే కొట్టాడు. అండ్ ఇక్కడి నుంచి, ఎందుకంటే ప్రాపర్ సినిమాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఆయనకి హిట్ స్ట్రీక్ ఇక్కడి నుంచి మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. సినిమాలో ఇది నెగిటివ్ అని లేదు, బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా సినిమా. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కంప్లీట్ యాక్టర్ని చూసినట్టుంది. అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లో ఒక థండర్ స్టార్మ్ చూసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక లవ్, అంటే ఒక ఆస్పిరెన్స్ లండన్ వెళ్ళాల్సిన ఒక అబ్బాయి బైరాన్పల్లికి వచ్చి అక్కడ ఆ రజాకార్ ఆ మూమెంట్ను తీసుకున్న విధానం అయితే కనుక చాలా బాగుంది. ఆ విలేజర్స్, ఎందుకంటే ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ఎంత పోరాడారు, అండ్ వాళ్ళ మీద పటేల్ వ్యవస్థ కానీ దాన్నంతా కూడా తీసుకొని చేసిన విధానం. ఎందుకంటే దీంట్లో లవ్ స్టోరీ, హీరోయిన్ కూడా చాలా బాగుంది, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రోషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ గిరగిర సాంగ్ అయినా, లేదంటే ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే చాలా బాగా ఎక్స్ట్రాండరీగా వర్కౌట్ అయింది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ అనేది దానికి ఇచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం వచ్చే ఒక గెస్ట్ అపీరెన్స్, అదైనా సరే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ వైజ్గా కూడా సెకండ్ హాఫ్ వరకు చాలా మంది కనెక్ట్ అవుతుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడైతే
ఒక కొత్త స్టోరీ కాదు, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్కడో చూసిన స్టోరీలు అనిపించినా సరే స్క్రీన్ ప్లేతో మొత్తం నడిపించాడు. అక్కడక్కడ కొంచెం బిట్ స్లో ఉన్నా సరే బట్ ఓవరాల్గా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. చూపించింది సినిమా. తెలంగాణ అంటే ఏంటో, ఎలా సాధించుకున్నామో తెలంగాణను మరోసారి తెలియజేసింది. అశ్రువులు రాల్చే పరిస్థితి తీసుకొచ్చింది సినిమా. ఇంతకంటే ఏం చెప్పలేను. అంటే రజాకర్ సినిమా కూడా మీరు చూసే ఉంటారు కదా, సో ఇందులో ఎంతవరకు ఆ నిజాన్ని చెప్పారు, బైరాన్పల్లి స్టోరీని ఎంతవరకు రివీల్ చేశారు? చాలా తాకింది. బైరోన్పల్లి గురించి చాలా టచ్ చేశారు. కాకపోతే ఇప్పటి పరిస్థితులను కూడా యాక్సెప్ట్ చేయలేరు కదా, అంత పూర్తిగా చూపించిన అద్భుతంగా. ఇప్పటికైతే 99% అద్భుతంగా ఉంది. ఇది మీకు అందరికీ తెలియాల్సిన విషయం. తెలంగాణను ఎలా సాధించుకున్నారు అనేది మీకు తెలియాల్సిన విషయం. తెలంగాణ కోసము తెలంగాణ వాసులు ఎంత పోరాడారు అన్నది కూడా మీకు తెలియాలి. ఇలాంటి సినిమాలు ఇంకా 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 తీయాలి. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్ స్టోరీ అంతా హైదరాబాద్ బేస్ అంతా స్టోరీ హైదరాబాద్ మీదే ఉంది కాబట్టి చాలా బాగుంది. కానీ చాలా పెద్ద హీరోలు కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ లేదు ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం నేను కూడా ఇది చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు. మిగతా పర్ఫార్మెన్స్ ఎలా? అందరిది బాగుంది. ఓవరాల్ సినిమా మొత్తం నేను ఎప్పుడు జనరల్గా సినిమాలు ఎప్పుడు చూడను, కానీ ఇది ఫస్ట్ సినిమా. దీంట్లో మా అబ్బాయి కూడా వేశాడు కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఛాంపియన్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా తీసిరు. కాకపోతే సినిమా ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుండే. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. ఒకే యాక్టింగ్ ప్రకారం చూసుకున్నా కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ హీరో గారు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా హీరోయిన్ యాక్టింగ్ కూడా మంచిగా చేసింది. ఆమె కూడా న్యాచురల్గా కొత్తగా అయినా మంచిగా చేసింది, చాలా డిఫరెంట్గా చేసింది. అన్న నిజంగా ఛాంపియన్ సినిమా చూశాను ఇప్పుడు. అన్న రోషన్ అన్న నీకు దండం అన్న. రోషన్ అన్న ఇన్ని రోజులు ఎక్కడ పోయావన్నా? రోషన్ అంటే మామూలు రోషన్ కాదు, వృత్తికి రోషన్ అంతే. వృత్తికి రోషన్ క్రాక్ చేశాడన్న. ఏమన్నా ఆ డైలాగులు, ఆ ఫైట్లు, అయ్యో బాబాయ్ ఫైట్లో గన్నెత్తు కాల్ చేస్తున్నాడు, కాళ్ళు తెగిపోయినా కూడా పరిగెత్తున్నాడు. ఛాంపియన్ అంటే అది. ఛాంపియన్ అంటే ఎవరైతే పరిగెత్తారో వాళ్ళే ఛాంపియన్. జీవితంలో మనం ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్ని మనం సాధించలేము, అయినా కూడా పోరాడతాం. అదే ఛాంపియన్. రోషన్ పర్ఫార్మెన్స్ అయితే అయ్యో బాబాయ్ శ్రీకాంత్ కంటే దారుణం పోయా. భయా ఏదో పోయా యాక్టింగ్, ఆ డైలాగులు, ఆ యాక్టింగ్, కళ్ళు ఏదో పోయా, పిల్లి కళ్ళు పులికళ్ళు యాడైపోయినాయి అంతే. అన్న సినిమా చేస్తున్నాడో చెప్పినా థియేటర్లో ఏమన్నా, రోషన్ అన్న నీ సినిమాకి 1000 కోట్లు పక్క పోని చెప్పినా. అన్న కూడా ఏమన్నాడంటే అవును తమ్ముడు ఖచ్చితంగా కొట్టి చూపిస్తాం అన్నాడు. అదే ఛాంపియన్. కానీ లాస్ట్లో ఉందపోయా దుల్కర్ సల్మాన్ అన్న వచ్చాడు, యాడయ్యాడు. దుల్కర్ సల్మాన్ అన్న యాడైన తర్వాత సినిమా ఎక్కడికో పోయింది అంతే. కాబట్టి ఖచ్చితంగా ఇంక నుంచి శ్రీకాంత్ గారిని మించిపోతాడు అంతే. చాలా బాగుందండి, చాలా బాగా చేస్తారు. చాలా మంచి హీరో అవుతాడు. హాలీవుడ్ హీరో రేంజ్లో ఉన్నాడు మన రోషన్. మూవీ స్టోరీ అండ్ టేకింగ్ ఎలా ఉంది? బాగుందండి. ఎవ్రీవన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ, ఎవ్రీ ఇండియన్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. చాలా అంటే ఇక ఫస్ట్ నుంచి వైరల్ అయిపోయింది కదా సాంగ్ ఆల్రెడీ. అందరు బాగుందండి. ఏ సీన్ బాగా తీసాడని అనిపించింది చెప్పండి? నాకు అంటే మట్టిని పట్టుకునే సీన్స్ అన్నీ చాలా ఎక్కువ కనెక్ట్ అయినాయి. బేసికల్లీ మనం తెలంగాణ కాబట్టి అందరూ ఆ పాయింట్ ఎక్కువ మేము కనెక్ట్ అయినాము. కమర్షియల్ యాంగిల్స్ అన్నీ బాగున్నాయి, బ్యూటిఫుల్. 2010లో నాకు ప్రదీప్ మేము పరిచయం అవడం, 12లో మ్యారేజ్ చేసుకున్నాం. ఫ్రమ్ దట్ టైం 10లోనే తనకు అవార్డు వచ్చింది. మాకు పెద్ద సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఐడియా లేదు, బట్ హీ సపోర్టెడ్ యాజ్ వెల్ లాట్.